సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ. తెలంగాణ అస్తిత్వం బోనాల పండుగ. అమ్మవారికి ఎంతో అత్యంత ప్రీతికరమైనది బోనం. అలాంటి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు అనుగ్రహించి తమను చల్లగా చూస్తుంది అనేసి ప్రతి ఒక్కరూ కూడా భావించి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అసలు బోనాన్ని ఎలా తయారు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఒక మహిళ బోనాన్ని ఎంతో అందంగా అలంకరించిన దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ బోనం తయారీ ప్రాసెస్ని తన మాటల్లో తెలుసుకుందాం. మీకు ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మేడం. సో చాలా అందంగా రెడీ చేశారు. అసలు ఈ తయారీ ఎట్లా తయారు చేస్తారండి, ప్రాసెస్ చెప్తారా ఒకసారి? ప్రాసెస్ మంచి నూనె పెట్టి బండారు పెట్టి అమ్మవారిని దింపుతాము, యాపాకు పెడతాము, నైవేద్యము పాలు పోసి వండుతాము, శాఖ పెడతాము. లోపల బెల్లం అన్నం చేశారా నైవేద్యంగా? బెల్లం అన్నం చేసినాము, శాఖ మొత్తం యాపాకు పువ్వులు అన్నీ. అంటే ఫస్ట్ కుండ మీద అట్లా వేపాకులు పెట్టి దాని తర్వాత ఒక గురిగి పెట్టి కంచుడు పెట్టి దీపం ముట్టిస్తాం. దాంట్లో శాఖ పోసి. శాఖ అనేది కొంతమంది అంటే కొందరు బెల్లం శాఖ తెస్తారు, కొందరు కళ్ళు శాఖ తెస్తారు, కొంతమంది పులుసు ఇలా చేస్తారు. ఎవరిష్టం వాళ్ళు మేడం, ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు మనం చేయాలనుకుంటే సడన్గా వచ్చినాం అనుకో నీళ్ళ శాఖ కూడా పెట్టవచ్చు. మనం అన్నీ అనుకొని వచ్చినాం అనుకో నువ్వు అన్నట్టు కళ్ళు శాఖ, పెరుగు శాఖ, పాల శాఖ అన్నీ పెట్టవచ్చు అట్లా. సో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కదా మన జగదాంబిక అమ్మవారు. సో ఎవ్రీ ఇయర్ కూడా మీరు బోనం తీసుకొస్తూ ఉంటారు మేడం? ఫస్ట్ సార్ వచ్చారు. చాలా ఏళ్ళ మేము 50 ఏళ్ళ సంది చేస్తాము సిటీలో, కాకపోతే ఇదే ఫస్ట్ టైం మేము గోల్కొండకు రావటం. 50 ఏళ్ళ సంది తెలుసు బోనాలు చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఇంటికాడ చేస్తాము, కానీ గోల్కొండలు అంటే ఫస్ట్ టైము. ఇంత ముందుకు వచ్చినప్పుడు అనుకుండే నాకు ఇట్లా అయితే కోరుకుంటే నేను బోనం చేస్తా అని మొక్కుకున్నా, అయితే వచ్చేసిన. సో మీ కోరిన కోరిక తీరింది కాబట్టి అమ్మవారికి బోనం సమర్పిస్తా. అమ్మ దగ్గరికి రావాలని కోరుకుండే వచ్చేసిన. అదే పెద్ద కోరిక, ఇంకేం కోరుకోలే, అదే కోరుకున్నా. అనుకోకుండా వచ్చినాం అట్లా. అంటే ఈసారి మళ్ళీ ఏం కోరుకోబోతున్నాం? ప్రతి ఏటా రప్పించుకోవాలని కోరుకుంటున్నా అంతే. ప్రతి ఏటా రప్పించుకోవాలి, ఇట్లా బోనం అమ్మవారికి బోనం ఎక్కియాలి, నైవేద్యం ఎక్కియాలి అమ్మవారికి అన్న కోరిక అంతే. నీకు తెలుసా అసలు బోనం విశిష్టత గురించి? తెలుసు, చెప్పు. అయితే అమ్మవారికి నైవేద్యం ఎక్కియాలి, శాఖ వేయాలి అంతే. ఫుల్ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఇక్కడ మొత్తం ఫుల్. అమ్మవారు కూడా వస్తుంది. అమ్మవారు వస్తుంది, ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే వైబ్రేషన్స్ ఇట్లా బాడీకి వచ్చేసాయి నాకు. అమ్మవారిని చూసినప్పుడల్లా నీకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. డబ్బుల్ సౌండ్ రాగానే వైబ్రేషన్ వచ్చేస్తుంది. అట్లా వస్తుందా రాదా, నిజమా అబద్ధమా అని ఎన్నో అనుమానాలతోటి ఇట్లా మైక్ పెట్టుకొని అడుగుతారు. అది మన బాడీకి తెలుస్తుంది. అమ్మవారు వచ్చేది రాంది మన కంటి నీళ్ళతోటి తెలుస్తుంది. కొందరు ఉట్టుగా ఊగుతారు అంటారు కదా, అది భ్రమ. మన ఒంటిలో ఉంటేనే ఊగుతాం, కానీ ఊకనే ఊగంగా అమ్మ దేవుణ్ణి. నువ్వేం చదువుతున్నావమ్మా? నేను ఇంటర్ చేసా, బ్యూటీషియన్, మేకప్ ఆర్టిస్ట్. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? మేము ఇక్కడి నుంచే వచ్చాము, కానీ ఇక్కడ మా డాడీ వాళ్ళు ఉంటారు, అట్లా ఇక్కడి నుంచే చేసుకొని వచ్చాము. మేము ఉండేది జిల్లెలగూడ. ఇట్లా ఇప్పుడు బోనం తయారు చేసినావు కదా, ఈ బోనాన్ని అమ్మవారికి అక్కడ సమర్పిస్తే ఎట్లాంటి శుభాలు కలుగుతాయని విశ్వసిస్తావు? శుభాలు అంటే మనకి మంచిగా జరుగుతుంది, అనుకునే నెరవేరుతాయి, కోరుకునేవి జరుగుతాయి. ఇంకా
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ జగదాంబిక అమ్మవారు. సో ఆది పరాశక్తి అమ్మలు కన్న అమ్మ జగదాంబిక అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తే తమను చల్లగా చూస్తుంది, తమను అనుగ్రహించి చల్లగా దీవిస్తుంది అని భావించి ప్రతి ఒక్కరూ కూడా ఇలా అమ్మకి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. కేవలం హైదరాబాద్ నుంచే కాదు, సుదూర ప్రాంతాల నుంచి కూడా, తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా గోల్కొండకి కోటకి వచ్చి అమ్మవారికి బోనం తయారు చేసి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అలాగే మొక్కులు చెల్లించుకుంటారు. తమ ఇంటి ఆడపడుచుగా భావించి అమ్మవారికి చీర సారలతో, పసుపు కుంకుమలతో, తొట్టెళ్లతో అలాగే బోనాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అమ్మ మమ్మల్ని చల్లగా చూడు అని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. భాగ్యనగరం బోనం ఎత్తింది. భాగ్యనగరంలో బోనాల సందడి షురు అయింది. జూన్ 26న గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత ఇక్కడ భాగ్యనగరంలో ఆషాఢ సందడి బోనాల జాతర అనేది మొదలైంది. డప్పు చప్పుల మధ్య, శివశక్తుల పుణకాల మధ్య, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో ఆ అమ్మవారికి బోనం ఇక్కడ సమర్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గోల్కొండ కోటలోని నాగదేవత, ఇక్కడ నాగదేవత వద్ద ఉన్నాము. ఇక్కడ అమ్మవారు పూనిన మహిళను కూడా మనం చూస్తూ ఉన్నాము. అమ్మవారు పూనిన ఆ మహిళ మనకి ఇక్కడ కనిపిస్తోంది. శివసత్తుల పూడకాలు, డప్పు చప్పుల మధ్య, అలాగే పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి అంగరంగ వైభవంగా ఇక్కడ జాతరను నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ. ఇక్కడ మనం చూడొచ్చు ఎంతో అంగరంగ వైభవంగా గోల్కొండలో బోనాల జాతర అనేది షురు అయిందనే చెప్పాలి. అనేక మంది మహిళలు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. చీర సారే పసుపు కుంకుమలతో అమ్మవారికి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్న దృశ్యాలు కూడా మనము ఇక్కడ చూడొచ్చు. ఎంతో మంది మహిళలు ఉదయాన్నే ఇక్కడికి తరలి వచ్చి ఆ అమ్మవారిని వేడుకుంటున్న దృశ్యాలు కూడా మనము ఇక్కడ చూడొచ్చు. జనరల్గా మనకు బోనాల పండుగ అంటే కేవలం హైదరాబాద్ నుంచే కాదు, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ జగదాంబిక అమ్మవారు. ఈ నేపథ్యంలో అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుస్తుంది కాబట్టి ఇక్కడికి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి అనేక మంది భక్తులు తరలి వస్తున్నారు. మార్నింగ్తో కంపేర్ చేస్తే క్రౌడ్ కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎంతమంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చినా ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది.
మార్నింగ్తో కంపేర్ చేస్తే కొంత క్రౌడ్ ఈ టైంలో పెరిగింది. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఈ క్రౌడ్ ఇంకా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్నంతా కూడా భద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్నంతా కూడా నిఘా నీడలోకి తీసుకుని ఎవ్రీ సెకండ్ ఇక్కడ జరిగే పరిణామాలన్నింటి కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికి కూడా ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అండ్ గుడి పైన మనకు జగదాంబిక అమ్మవారు కొలువై ఉంటుంది కాబట్టి చాలామంది మహిళలు ఉపవాసంతో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు, ఆ బోనాన్ని సమర్పిస్తారు. కాబట్టి ఏవైనా కళ్ళు తిరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెడికల్ ఎమర్జెన్సీ ఇక్కడ ఉన్నారు. అలాగే అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశారు. అండ్ మార్గ మధ్యలో వాటర్ ప్యాకెట్స్ అలాగే మజ్జిగ ప్యాకెట్స్ని కూడా అందిస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అనే చెప్పాలి.